రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్లో స్పిరిట్ ఒకటి. దీనిని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి డైరెక్టర్ సందీప్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. కింగ్డమ్ మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్పిరిట్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివర్లో ప్రారంభం అవుతుందని తెలిపారు. నాన్ స్టాప్ షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ప్రభాస్ ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రాజసాబ్ ఆల్రెడీ చివరి దశకు వచ్చేసింది. ఫౌజీ షూట్ కూడా సగానికి పైగా పూర్తయింది. ఆ రెండింటి తర్వాత వీలైనంత త్వరగా స్పిరిట్ను పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు సందీప్ వంగ. ఈ సినిమా కోసం ప్రభాస్ 90 రోజులు బల్క్ డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. 2026 సెకండ్ హాఫ్ స్పిరిట్ విడుదల కానుంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ లోపు ది రాజసాబ్, ఫౌజీ సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్రభాస్ ప్లాన్ చేశారు. తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మరొక సినిమా చేయకూడదని సందీప్ రెడ్డి వంగ కండిషన్ పెట్టారు. తన సినిమాలో హీరో పోలీస్ కనుక లుక్ సంథింగ్ స్పెషల్ అన్నట్టు డిజైన్ చేశారట. వేరే సినిమా చేస్తే లుక్ రివీల్ కావడంతో పాటు కంటిన్యూటీ దెబ్బతింటుందని ఆయన వివరించారట. అందుకు ప్రభాస్ కూడా ఓకే చెప్పారు. 2 దశాబ్దాలుగా ప్రభాస్ కెరీర్లో తొలిసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించడం కూడా ఇందుకు మరో రీజన్. ఇందుకు తోడు సందీప్ తన మాటలతో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు దాటినా ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే సందీప్ బ్రదర్ ప్రణయ్ రెడ్డి ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందని ఇప్పటికే చెప్పారు. ఇక ఇప్పుడు సందీప్ వంతు వచ్చింది. ఆయన స్వయంగా ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. సినిమా కంప్లీట్ అవ్వచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కలిపి వచ్చే ఏడాది చివరి వరకు స్పిరిట్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. అలాగే 2026 ఆఖర్లో లేదా 2027 తొలి అర్ధభాగంలో ఇది థియేటర్స్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.